ఈ మధ్యకాలంలో మనము ఎక్కువ మెటబాలిక్ డిజీజెస్ చూస్తున్నాము. అది స్థూలకాయం ఉండొచ్చు, డయాబెటీస్ ఉండొచ్చు, అలాగే మనకి హైపర్ టెన్షన్ ఉండొచ్చు, ఫ్యాటీ లివర్ డిజీజ్ కానీ, కార్డియోవాస్కులర్ డిజీజెస్ కానీ, ఇలా రకరకాల కార్డియోమెటబాలిక్ డిజార్డర్స్ చూస్తున్నాం. సో వీటికి కారణం ఏంటంటే మనం ఎక్కువ మోతాదులో క్యాలరీస్ తీసుకోవడము, తక్కువ మోతాదులో వీటిని ఖర్చు చేయడం వలన మనకి పాజిటివ్ బ్యాలెన్స్ అయిపోతుంది. అలాని మనకి రకరకాల మెటబాలిక్ డిజార్డర్స్ అనేవి కనబడుతున్నాయి. సో ఇప్పుడు అందరిలోనూ చింత ఏంటంటే వెయిట్ రిడక్షన్, తక్కువ క్యాలరీస్ తీసుకోవాలి, అన్ని రకాల ఫుడ్స్ని ఎంజాయ్ చేయాలి. సో ఇలా మనము స్వీట్స్ తినడము, కేక్స్ తినడము, జ్యూసెస్, చాక్లెట్స్, పార్టీస్ అటెండ్ చేయడము, ఎక్కువ మోతాదులో పార్టీ ఫుడ్స్ తినడము, సో క్యాలరీస్ పాజిటివ్ అయిపోతున్నాయి. సో ఆ స్వీట్స్, చాక్లెట్స్, జ్యూసెస్ తీసుకుంటూ వాటిలోంచి తక్కువ క్యాలరీలు కావాలని ఎక్కువ మంది ఆశపడుతున్నారు. సో ముఖ్యంగా మనకి ఈ మధ్యకాలంలో ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ యూసేజ్ అనేది చాలా ఎక్కువగా అయిందనమాట. దీంతో మనకి కొంతమేరకు బెనిఫిట్స్ ఉంటాయి, అలాగే కొద్ది రకాల డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. సో వీటిని తక్కువ మోతాదులో సరి అయిన ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ని ఎంచుకోవాల్సి వస్తుందన్నమాట. సో ఇది యూజ్ చేయడము ఇంపార్టెంట్ కాదు, బట్ ఎవరైతే వెయిట్ రిడక్షన్ సరిగ్గా చెయ్యలేరు, షుగర్స్ని కంట్రోల్ చేసుకోలేరు, ఇంకా కూడా వాళ్ళు ఫుడ్ ఎంజాయ్ చేయాలని అనుకునే వాళ్ళకే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్. మనకు డయాబెటీస్ ఉన్నా లేకపోయినా, ఒబేసిటీ ఉన్నా లేకపోయినా, మనం న్యాచురల్గా పంచదారని తగ్గించుకున్నప్పుడు మనకి ఇంకా మేలు చేస్తుంది. అలా చేయనప్పుడు మనకి మార్కెట్లో చాలా రకాల ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ లభిస్తాయి. ముఖ్యంగా మనకి ఆస్పర్టేమ్ అని, అసల్ఫేమ్, పొటాషియం అని, తర్వాత సుక్రలోస్ కానీ షుగర్ ఆల్కహాల్స్ లభిస్తాయి, జైలిటాల్, ఎరిథోటాల్, టాగటోస్, ఇలా రకరకాల టెట్రలోస్, ఇలా రకరకాల ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఉంటాయి. కామన్గా మనము స్వీట్ షాప్స్ కానీ ఇలా కన్ఫెక్షనరీస్లో యూజ్ చేసేది సాకరిన్. ఇది మనకి షుగర్ కన్నా ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అనేవి మనం వాడే పంచదార కన్నా 8,000% అంటే 800 టైమ్స్ ఎక్కువగా తీపిగా ఉంటాయి అన్నమాట. అందుకనే ఇవి తక్కువ మోతాదులో యూజ్ చేసినా కూడా ఎక్కువ తీపి ఉంటుంది. సో వీటిలో 2 రకాల స్వీట్నర్స్, ఒకటి న్యాచురల్ స్వీట్నర్ స్టీవియా లాగా, ఇంకొకటి ఆర్టిఫిషియల్ ఆర్ సింథటిక్ స్వీట్నర్స్ అనమాట. వీటిలో ఇవన్నీ రకాల ఆర్టిఫిషియల్ షుగర్ ఆల్కహాల్స్ కానీ ఇంకా సాకరిన్ ఇలాంటివి వస్తాయన్నమాట. సో మనకి షుగర్ ఆల్కహాల్స్ అనేవి సేఫ్ అని మన అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ వాళ్ళు చెప్తున్నారనమాట. సో ఇది ప్రెగ్నెంట్ విమెన్కి కూడా షుగర్ ఆల్కహాల్ని ఆర్టిఫిషియల్ స్వీట్నర్ లాగా ఇవ్వచ్చు, కానీ రికమెండెడ్ డోసెస్లో ఇవ్వచ్చు. వీటిలో చాలా తక్కువ మోతాదులో క్యాలరీలు వస్తాయి, 1 నుండి 3 క్యాలరీ లోపల వస్తాయి అన్నమాట. ఇది బాగా స్వీట్నర్గా ఉంటుంది. తర్వాత కొద్ది రకాల చూయింగ్ గమ్స్ కానీ, బబుల్ గమ్స్ కానీ, తర్వాత మెంథాల్స్లో అంటే హాల్స్ అలాంటి విక్స్ ఇలాంటి వాటిలో వేస్తుంటారనమాట. ఇది స్వీట్నెస్కి స్వీట్నర్గా ఉంటుంది, క్యాలరీలు తక్కువగా వస్తుంది, అలాగే మౌత్లో ఒక రిఫ్రెషింగ్ కూల్ ఫీలింగ్ అనేది ఇస్తుందన్నమాట. సో అందుకే చాలా రకాల చాక్లెట్స్, మెంథాల్ బేస్డ్ చాక్లెట్స్లో, ఈ పెప్పర్మెంట్ బేస్డ్ చాక్లెట్స్లో వీటిని యూస్ చేస్తూ ఉంటారనమాట. అలాగే మనకి కొద్ది రకాల బెవరేజెస్లో, డైట్ కోక్స్ అలాంటి వాటిలో కూడా ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అనేది ఎక్కువగా యూస్ చేస్తున్నారు. సో ఒక ఇల్ ఎఫెక్ట్ దీంతో ఏంటంటే మనకి బ్లోటింగ్ రావచ్చు, గేషియస్ డిస్టెన్షన్ రావచ్చు, లూజ్ మోషన్స్ రావచ్చు అనమాట ఈ షుగర్ ఆల్కహాల్స్లో. అదే టెగాటోస్తో మాత్రం మనకి ఇలాంటి ఇల్ ఎఫెక్ట్ అనేది ఉండదు. మనము ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వాడేటప్పుడు జాగ్రత్తగా ఎంత క్వాంటిటీలో ఉంది, దీని ఫ్రీక్వెన్సీని ఎంత వాడుతున్నాము అనేది మనము దృష్టిలో పెట్టుకోవాలి. సో డయాబెటీస్తో సఫర్ అయ్యే వాళ్ళు పొద్దున ఒక టీ కప్పులో 4 మాత్రలు వేసుకోవడం, సాయంత్రం ఇంకొక టీ కప్పులో 4 మాత్రలు, అలాగే పాయసంలో 8 ఇలా చేయకూడదు. దీన్ని తక్కువ మోతాదులో తీసుకోవాలి, తక్కువ సార్లు తీసుకునేటట్టుగా మనం చూసుకుంటూ ఉండాలి. మనము ఇది ఆర్టిఫిషియల్ స్వీట్నర్, ఇది క్యాలరీస్ రావట్లేదు అని ఎక్కువ వాడుకుంటే మనకి కొద్ది రకాల పరిశోధనలో దీంతో కిడ్నీ క్యాన్సర్ రావడం అన్నట్టుగా ప్రూవ్ అయింది మనకి ర్యాట్ మోడల్స్లో. అందుచేతనే ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ని తక్కువ మోతాదులో వాడుకోవాలి. ఇప్పుడు మనకు మార్కెట్లో స్వీట్ షాప్స్లో కూడా మనకి ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ యూజ్ చేసి స్వీట్స్ రెడీ చేస్తున్నారు. సో వాటిని క్రానిక్ అంటే ఎక్కువ మోతాదులో
ఫ్రీక్వెంట్గా తీసుకోకూడదు. 1 పీస్ అప్పుడప్పుడు ఒక్కసారి, అంటే 15 రోజులకు ఒకసారి కానీ, నెలలో 2-3 సార్లు కానీ ఇలా తక్కువ ఫ్రీక్వెన్సీతో తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని మనము అడిక్షన్ లాగా చేసుకోకూడదు. ఈ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ని మనకు న్యాచురల్గాను స్టీవియా లీవ్స్ ఉంటాయి. ఇవి కూడా మనము టీ కాఫీలో వాడుకోవచ్చు, లేదు స్వీట్స్లో డెజర్ట్స్లో వేసుకోవచ్చు. దీంతో మనకు ఎక్కువ మోతాదులో సైడ్ ఎఫెక్ట్ ఉండదు. దీన్ని ఐసోలేట్గా ప్రిపేర్ చేస్తారనమాట. సో దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మనము ఈ షుగర్ని ఎందుకు అవాయిడ్ చేస్తున్నామంటే ఈ క్యాలరీ రిస్ట్రిక్షన్ వలన మన డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంటుంది. మనకి కొద్ది రకాల స్వీట్నర్స్ ఉంటాయి. ఇంటెన్స్ స్వీట్నర్స్, తర్వాత బల్క్ స్వీట్నర్స్. ఈ ఇంటెన్స్ స్వీట్నర్స్లో కొద్దిగా వేస్తే చాలా ఎక్కువ మోతాదులో షుగర్ ఉంటుందన్నమాట. బల్క్ స్వీట్నర్స్ని కొద్దిగా ఎక్కువ వాడాల్సి వస్తుంది. అవి అంత ఎక్కువగా తీపిగా ఉండకపోవచ్చు. ఒక్కొక్కసారి పంచదారే వాటికంటే ఎక్కువ తీపిగా ఉంటుందన్నమాట. కాకపోతే ఈ బల్క్ స్వీట్నర్స్లో క్యాలరీ తక్కువ మోతాదులో వస్తుంది. ఇంటెన్స్ స్వీట్నర్స్లో కూడా క్యాలరీ తక్కువ మోతాదులోనే ఉంటుంది. కాకపోతే వీటిని వేసే రేషియో అనేది చాలా తక్కువ వేస్తాము. స్వీట్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఎక్కువగా ఇండస్ట్రీస్లో యూజ్ చేసేది సాకరిన్ ఇలాంటివి. తర్వాత కొద్ది రకాల బేకరీ కాన్ఫెక్షనరీలో అయితే మనకి షుగర్ ఆల్కహాల్స్ యూజ్ చేస్తుంటారు. జైలిటాల్, ఎరిథ్రోల్, అలాగే టెగాటోస్, ఇలాంటివి రకరకాల ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే షుగర్ అనేది క్యాలరీస్ ఇస్తుంది. ఆర్టిఫిషియల్ స్వీట్నర్ అనేది కొంతమేరకు క్యాలరీస్ ఇస్తాయి. కొద్ది రకాల ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ మనకి ఫుడ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు కానీ, USDA అప్రూవల్ కానీ, WHO అప్రూవల్ ఉన్నలాంటి ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ని సరి అయిన మోతాదులో అప్పుడప్పుడు వాడుకుంటే కనుక మనకి ఎటువంటి ఇల్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు. వీటిని కూడా ఎక్కువ మోతాదులో దీర్ఘకాలంగా వాడినప్పుడు మనకు రకరకాల ఇబ్బందులు జరగవచ్చు. అలాగే కొద్ది రకాల షుగర్ ఆల్కహాల్స్తో గ్యాస్ట్రోఇంటెస్టైనల్ అప్సెట్ కానీ, బ్లోటింగ్, డయేరియా, డిస్టెన్షన్ అవ్వచ్చు. సో మనకు ఎలాంటివి సూట్ అవుతున్నాయో అలాంటి ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ని కొద్ది మోతాదులో అప్పుడప్పుడు వాడుకున్నప్పుడు మనకు ఎటువంటి నష్టం అనేది జరగదు.